హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, లడ్డుకి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు, రకరకాల టాపిక్స్ మీద మనం వింటున్నాం. లడ్డు అంటే తిరుపతి లడ్డు అనేనా? తిరుపతి లడ్డు గురించి అమ్మ. అంటే ప్రసాదం అంటేనే తిరుపతి లడ్డు ఏమో అన్నంతగా మనం ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా ముందు ఆ చెప్పులు కూడా వదిలేసి మంచిగా మొక్కి తీసుకుంటాం. అందులో అసలు నిజంగా అందులో అవకతవకలు జరిగాయా జరగలేదా నాకు సెకండరీ టాపిక్. అసలు పీపుల్స్ బిలీవ్ కదా, ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. స్పెషల్గా వెంకన్న, తిరుపతి వెంకన్న లడ్డు ప్రసాదం అయినా, ఆయన దర్శనం అయినా. సో దీని మీద మీరేం చెప్తారా అని నాకు వినాలనుంది. హౌ డు యూ సీ ద హోల్ స్టోరీ? అవకతవకలు జరిగాయా లేదా అనే దాని గురించి ఎలాగూ ల్యాబ్ రిపోర్ట్స్ అవి తెలియచెప్తాయి. అవి చెప్పే లోపల ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, అయ్యో ఇంతకాలం మేము ఇలాంటి ప్రసాదం అన్న పేరుతో తినకూడని పదార్థం మా నోట్లోకి వెళ్ళిందా అని చాలామంది బాధపడడం, దానికి ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం జరుగుతోంది. అంటే ఎంతగా మనుషుల యొక్క మనోభావాలు దెబ్బతీసాయో అర్థం చేసుకో. మేము తప్పు చేశామేమో అనే భావన కలిగింది కదా చాలా మందికి. పొరపాటున గుడ్డు కనపడితే దాని వంక చూస్తే కూడా అదేదో ప్రక్షాళన చేసుకోవాలనుకునేటంతటి చాదస్తులు కొంతమంది ఉంటారే, అటువంటి వాళ్ళకి ఈ మాట వింటేనే అందులో వాస్తవమో అవాస్తవమో తర్వాత మాట. ముందు ఒక వెలపరం కలుగుతుంది కదా, లోపల చికాకు కలుగుతుంది. ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది రాజకీయం చెయ్యకుండా ఇలాంటిది బయటపడినప్పుడు దాన్ని చక్కగా సరిదిద్దితే బాగుంటుంది. ఒకవేళ అవకతవక జరిగితే, పొరపాటు జరిగి ఉంటే సరిదిద్దాలి. జరగకపోతే పర్యవేక్షణ, దాన్ని పరిశీలన చేసి వదిలేయాలి. అంతేగాని ఇంతమంది మనస్సుల్ని బాధ పెట్టడం అన్నది సరైన పద్ధత అని అనిపిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఒక మాట చెప్పాలమ్మా. ఈ మధ్య కాలంలో ఇంత అని నేను తేదీలు చెప్పలేకపోయినా కొన్ని సంవత్సరాలుగా తిరుపతి లడ్డు పూర్వంలాగా లేదు అని అందులో ఉన్న ఒక జీడిపప్పు లేకపోతే బాదం పప్పు నోట్లో వేసుకుని ప్రసాదం తిన్నాము అనిపించేటట్టుగా చాలా, నేనే కాదు చాలా మంది అలాగే ఉన్నారు. ఒకప్పుడు లడ్డు ఇస్తే ఇంకొంచెం పెట్టండి అని తినేవాళ్ళు ఇప్పుడు ప్రసాదం కదా అని ఇంతగా తిని ఊరుకుంటుంటే మనం ప్యాక్ చేసి తీసుకురావడంలో పాడైందా, లేకపోతే ఏదన్నా తేడా వచ్చి ఇలా వాసన వస్తుందా అని అనుకోవడమే కానీ ఇందులో ఇలా తేడా జరిగి ఉంటుందని మాత్రం కలలో కూడా అనుకోలేదు. అయితే రుచిలో తేడా ఉందన్నది మాత్రం అందరూ అంగీకరించినటువంటి మాట. ఇందులో ఎటువంటి రెండో అభిప్రాయం లేదమ్మా, రెండో అభిప్రాయం లేదు. తేడా ఉంది, కాకపోతే అది ఎటువంటి తేడా, ఇప్పుడు అందరూ అనుకుంటున్నంతటి భయంకరమైందా అంతకన్నా తక్కువదా అన్నది మాత్రమే తేలాల్సినటువంటి విషయం. దీన్ని రాజకీయం చెయ్యకుండా ఈ రకంగా జరగడానికి కారణమైనటువంటి బాధ్యులెవరో వారిని సరిచేస్తే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే అటో ఇటో తేలిన తర్వాత అట్లీస్ట్ ఇంత హైలైట్ చేయాల్సిందేమో అనిపించింది. బికాజ్ అందులో పీపుల్ సెంటిమెంట్స్ అండ్ బిలీఫ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాళ్ళే అనుకుంటాను, చూశాను నేను నిన్ననే స్వామివారి లడ్డు మళ్ళీ పూర్వం ఉండేటట్టుగా చేయడం జరిగింది, లోటు సరిదిద్ది అని. అలాంటి అర్థం వచ్చేట్టు మాట్లాడారు. అంటే లోటు సరిదిద్ది యథాప్రకారం చేశారు అంటే అర్థం ఏంటి? మధ్యలో లోటు ఉందని ఒప్పుకున్నట్టే కదా. అది ఎటువంటి లోటు అన్నది మాత్రం తేడా ఉందన్న వరకు పర్వాలేదు, కానీ అది ఏ రకమైనటువంటి తేడా, ఇంత భయంకరం, ఇంత నీచం, ఇంత గుండెలు తట్టుకునేటట్టు, గుండెలు అవిసిపోయేటట్టు ఉన్నది అని చెప్పకుండా ఉండవలసిందేమో. కానీ చెప్పడం వల్ల ఒక ప్రయోజనం కూడా ఉందేమో. చెప్పడం వల్ల ఒక అలర్ట్ మెసేజ్. ఎందుకంటే ఇంక నుంచి ఇంతగా అటువంటి దుర్మార్గానికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇంత భయంకరంగా జరిగిందనేటప్పటికీ బాధ్యులైనటువంటి వారి మీద భక్తులందరికీ ఆగ్రహం కలుగుతుంది కదమ్మా. దేవుణ్ణి తిడితే కూడా ఊరుకుంటాడు కానీ తన భక్తుడికి అపచారం చేస్తే భగవంతుడు ఊరుకోడు. ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే
అది బాధ్యులైనటువంటి వారికి ఎవరు అని నేను చెప్పట్లేదు, బాధ్యులు, ఈ భావం కలిగించిన వాళ్ళ, నిజంగా చేసిన వాళ్ళ, ఎవరన్నా అయి ఉండొచ్చు. ఎవరైనా అయి ఉండొచ్చు. ఇంతమంది మనోభావాలు దెబ్బతినడానికి కారణమైనటువంటి వారికి ప్రభావం చూపించకుండా ఉంటుందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఆయన తిడితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్న అన్ని పదాలు కూడా చెడ్డవి మంచివి అని కాదు, అన్నీ కూడా భగవంతుడికి కీర్తనగానే సరిపోతాయి సరిగ్గా అర్థం చేస్తే. అందువల్ల ఆయన్ని తిట్టారు అంటే అది పొగడ్తగానే తీసుకోగలడు ఆయన. కానీ భక్తుడిని బాధ పెడితే మాత్రం ఊరుకోడమ్మా. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటే మాత్రం భగవంతుడి కోపం రాక తప్పదు. అమ్మ, అంటే తిరుపతి వెంకన్నయ్య లెక్కలు తేలుస్తారు, సంతకం పెడతారు ఆ రోజు లెక్కల మీద, అట్లా రకరకాల మాటలు ఆయన సంతకం పెడతారా? రకరకాల మాటలు మనం మిరాకిల్స్ ఆఫ్ తిరుపతి కావాలంటేనమ్మా నేను కూడా ఏదన్నా చెప్పేస్తే, నేను కొన్నిసార్లు మాట్లాడున్నాను, నేను మాట్లాడితే బానే ఉందని అనుకునే వాళ్ళు ఉంటారు కనుక నేను ఏదో ఒకటి చెప్పేసి అందరూ నమ్మేస్తే అది నిజం అవ్వదు కదమ్మా. నేను అంటున్నాను ఏంటంటే హిజ్ లైక్ మన కలియుగ ప్రత్యక్ష దైవం కదమ్మా. సో ఆయన లెక్కలు ఇక్కడే తేల్చేస్తారంటారు కదా, మరి ఆయన విషయంలో అంత నిర్లక్ష్యం వహిస్తారా? లడ్డు విషయంలోనే కాదు, ఇంకా మిగతా విషయంలో కూడా అలాంటి అవకతవకలు ఏవో జరిగాయి అని చెప్పి అంటుంటారు. స్పెషల్ గా తిరుపతి లడ్డుకి సంబంధించి ఆ ప్రోటోకాలే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ. అది పేటెంట్ అమ్మా, తిరుపతి లడ్డు పేటెంట్. ఆ టేస్ట్ ఇంకా ప్రపంచంలో ఏ స్వీట్ కి రాదు. దాన్ని చేసే పద్ధతి, దాంట్లో వేసి ఇంగ్రీడియంట్స్, దాని కొలతలు, ఎంత జీడిపప్పు వేయాలి, ఎన్ని కిస్మిస్లు వేయాలి, ఎంత మిశ్రి అంటే పటికి బెల్లం వేయాలి, ఎంత బాదం పప్పు వేయాలి, ఎటువంటి శనగపిండి వాడాలి, ఎటువంటి నెయ్యి వాడాలి, అందులో ఎంత పచ్చకర్పూరం వేయాలి, ఎన్ని యాలకులు వేయాలి, దానికంతా ఒక లెక్క ఉంది. తర్వాత లెక్క ప్రకారం చేస్తే కూడా రుచి రాదమ్మా. చేసే ప్రాసెస్లో కూడా ఎప్పుడు ఏది యాడ్ చేస్తే రుచి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే చేసి దానికి ఒక పేటెంట్ ఉంది. ఆ పేటెంట్కి ఒక నంబర్ కూడా ఉంది. అంచేత అలా ఇంకొకళ్ళు చేసే అవకాశం కూడా లేదు. కానీ అక్కడ కూడా ఒకప్పుడు అక్రమాలు జరిగాయని బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే దాన్ని కనుక్కున్న వాళ్ళు కూడా ఎట్లాగంటే అక్కడ చేసినటువంటి 1000 లడ్డూలకి అక్కడ 1000 ఉండేవి, బయట వేరే అమ్మేవాళ్ళు. ఏమిటట్లా వచ్చింది అంటే ఈ వస్తువు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకునేవారట. ఇప్పుడు 1000 లడ్డూలకి ఎంత తీసుకోవాలో ఆ లెక్క తీసుకుని కొంచెం ఎక్స్ట్రా తీసుకుని ఇంకో 10 లడ్డూలు పక్కన చేసుకునేవారు. అట్లా అది బయట పెట్టి, అది జరిగింది అంతకు ముందు ఓపెన్ గా. అది జరిగి దాన్ని బయట పెట్టి అలా తీసుకోకుండా దానికి జాగ్రత్త చేసి అక్కడ రా మెటీరియల్ ఇచ్చే చోటే చెక్ చేశారు. ఇదంతా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కనుక ఇలాంటివి ఎక్కడైనా అసలు కల్తీ లడ్డూలో జరిగిందో లేదో మనకి తెలియదు, కానీ ఇక్కడ జరిగింది, మనిషి మనస్సులో జరిగింది. దానివల్ల అనేక రకాలైనటువంటివి తయారవుతున్నాయి. కల్తీ లేని లడ్డు ఇప్పుడు దొరుకుతోంది, అందరూ తింటున్నారు అని టీటీడీ వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే ఇంతకు ముందు కల్తీ ఉన్న లడ్డు అనే కదా అర్థం. నేను వచ్చింది దాంట్లో ప్రత్యేకంగా న్యూస్ ఐటమ్ గా స్క్రోలింగ్ లో వచ్చింది. కల్తీ లేనిది ఇప్పుడు ఇచ్చిస్తున్నామంటే అర్థం ఏంటి, అంతకు ముందు కల్తీ ఉందనే. ప్రెసెంట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఇది ఒక గవర్నమెంట్స్ కి సంబంధించి, పాస్ట్ ప్రెసెంట్ గవర్నమెంట్స్ కి సంబంధించిన యుద్ధం లాగా నడుస్తుంది తప్ప అది మానేయాలంటున్నాను. అది నేను అనేది ఏంటంటే ఎవరు అధికారంలో ఉండగా వచ్చింది అన్నది సరే, అది తర్వాత చూసుకోండి. అది రాజకీయం మనకి సంబంధం లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతింటానికి రాజకీయంతో సంబంధం ఏమిటి? మనకి చాలా ఇష్టమైన వాళ్ళు కూడా మన అప్పుడప్పుడు బాధ పెట్టచ్చు, అది కాదు. అయితే ఇది ఎవరి స్వభావాలు ఎట్లాంటివి అని తెలుసుకోవడానికి పనికి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, ఫుడ్ సేఫ్టీ అవి చూసే మినిస్ట్రీ, నడ్డా గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఇది ఫుడ్ ఐటమ్. ఓ పువ్వు ప్రసాదము అయితే దాని గురించి పట్టించుకునేది, అక్షతల ప్రసాదం అయితే పట్టించుకోరు. ఇది తినడం కదా వచ్చేది, ఫుడ్ సేఫ్టీ చూడాలి కదా. అందువల్ల నడ్డా గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాని రిపోర్ట్స్ పంపమన్నారు. అప్పటి వరకు ఎవరు మాట్లాడడానికి లేదు. కాకపోతే ఒకళ్ళు లాజికల్ గా ఆలోచించినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే 319 లేదా 20 రూపాయలకు ఆవు నెయ్యి కిలో ఎలా దొరుకుతుందమ్మా? అదే క్వశ్చన్ మార్క్. అది అక్కడే కాదు, ఇప్పుడు మనం తీసుకునేటటువంటి నెయ్యి కూడా స్వచ్ఛమైనది కాదంటారు. కాదమ్మా, అది నెయ్యి అనుకుని మనం వేసుకోవడమే తప్ప
అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తున్నారు, నెయ్యిలో వనస్పతి కల్తీ చేస్తారు. వనస్పతి కల్తీ చేస్తే ఇంత మనోభావాలు దెబ్బతినం. అట్లీస్ట్ సేఫర్ సైడ్ అనుకోండి. సేఫర్ సైడ్. ఏదేమైనా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న అని మనం అందరం నమ్ముతామమ్మా. కలియుగ దైవం దగ్గర కల్తీ మొదలైందంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదమ్మా. అది ఇక్కడ మనసులో ఉంది. మనుషులు ఒక్కసారి పెరుగుట బిరుగుట కొరకే అని చెప్పి ఇంత తీవ్ర స్థాయిలో మహాప్రసాదంలోనే ఇంత మహాపచారం జరిగింది అంటే తారస్థాయికి వెళ్ళింది కదా. అంచేత పెరిగింది, ఇక విరగాలి, తరగాలి, మనం అందరం హాయిగా ఉండాలి అని కోరుకుంటాం. అది మళ్ళీ కూడా ఆయన్నే కోరుకోవాలి. ఇంకెవరిని కోరుకుంటాం. అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమ్మా. నమస్తే.